రాబోకి కంబ్యాక్ పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ ఇది. చాలా అంటే బ్లాక్ బస్టర్ ఇంకా చూడక్కర్లేదు లేదు. కొట్టిందో తిరిగిచ్చేస్తాం. హీరో రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ సంగం సరత్ థియేటర్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా అనిపించింది సినిమా? బాగుంది, నచ్చింది. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏంటి? ఒక అభిమాని తన ఆరాధన హీరోని ఎలా అభిమానిస్తారో అలా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ కి సినిమా నచ్చుతుంది. ప్రతి హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రామ్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పర్ఫార్మెన్స్ చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. మరి ఇందులో కొత్తగా ఉపేంద్ర గారు కనిపించారు కదా, చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఉపేంద్ర గారు, ఎలా అనిపించింది మీకు? ఆయన రియల్ స్టార్ అండి. ఆయన కింగ్, ఎప్పుడు ఆల్వేస్ కింగ్ ఈజ్ కింగ్, ఆల్వేస్ కింగ్. అతని గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. సినిమా అయితే చాలా బాగుంది. కంబ్యాక్, రామ్ పోతినేని గారికి కంబ్యాక్ ఇది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక అభిమాన హీరోకి ఆయన యొక్క ఫ్యాన్కి జరిగే ఒక కథ. ఈ కథ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు మీరు? 10 కి 10కి ఒక 7.5, 8 ఇవ్వచ్చు. ఓవరాల్గా గుడ్ మూవీ, డీసెంట్ వాచ్. అయితే మరి కొంతమంది ప్రేక్షకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. మూవీ బాగుంది కానీ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ స్టోరీ ఓరియంటెడ్ బాగుంది. అసలు పార్ట్ 2లో స్టోరీ ఉంది ఫుల్గా. అంటే లైక్ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. ఏ కెరియర్ అయినా లాస్ అయిన తర్వాత మళ్ళీ బ్యాకప్ ఇవ్వకూడదు. మనం ఏదైనా కెరియర్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, దేనికి బ్యాక్ అవ్వకూడదు అని బాగుంది. ఓకే, ఈ సినిమా చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి చూస్తే బాగుండు అని అనిపించుతా మీకు? 2 times చూడవచ్చు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు మీరు? రేటింగ్ అయితే 4, 5కి 4, 5కి 4. ఎలా అనిపించింది సినిమా? సినిమా చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ దుల్లా ఎక్సలెంట్. బీజిఎం కానీ అండ్ డైరెక్షన్ కానీ, మహేష్ బాబు డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ రామ్ పోతినేని గారి యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, ఎరగదీశారు. ఆయన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్. హీరోయిన్ ఎలా అనిపించింది మీకు? హీరోయిన్ పాత్ర ఇందులో? హీరోయిన్ పాత్ర బాగానే ఉంది. రామ్ పోతినేని యాక్టింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. అండ్ ఉపేంద్ర గారు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మమ్మ బ్లాక్ బస్టర్. మళ్ళీ రామ్ పోతినేని గారికి కంబ్యాక్ ఇచ్చినట్టే. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 3.5. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక ఫ్యాన్ బయోపిక్ ని బాగా చూపించారు చెప్పాలి. ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇందులో? బాగుందండి, చాలా బాగా చేశారు. ఒకవేళ ఈ సినిమాలో మీకు నచ్చిన ఒక ఈ టాపిక్ అయితే చాలా బాగుంది అనిపించిందా ఏదైనా? నాకైతే క్లైమాక్స్ నచ్చిందండి. క్లైమాక్స్ బాగుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్యాన్స్ ఎంత బాగా హీరో గురించి చెప్తున్నారు. హాయ్ సార్, ఏంటి సినిమా? సినిమా అయితే బ్లాక్ బస్టర్. లిటరల్లీ ఏడిపించేసారండి. నిజంగా నాకైతే ఏడిపిస్తుంది. కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి సినిమా చూసి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉందా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చూడటం? అందరూ చూడొచ్చు. నిజంగా అరిచి గొంతు నొప్పి వస్తుంది. సినిమా ఫీలింగ్ కొంచెం నిజంగా చెప్తానని ఏడిపిస్తుంది నాకైతే. లాస్ట్ 1 hour అయితే ఎక్సలెంట్ మూవీ. సినిమా అయితే చాలా బాగుందండి. నెగిటివ్ రిమార్క్ అంటే ఎక్కడ లేదు. చాలా 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 బాగుంది. నిజంగా మాకైతే హ్యాపీనెస్ అవుతుంది. నిజంగా ఫ్యాన్స్ పరంగా కాళ్ళు రెత్తుతున్నాం. హిట్ కొట్టాం అమ్మ, హిట్ కొట్టాం. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుందండి మూవీ. సూపర్ ఉంది. కాళ్ళు రెత్తుతున్నాం. సూపర్ హిట్, అసలు మామూలు లేదు. ఈ సినిమాకి ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? రేటింగ్ 10 కి అవుట్ ఆఫ్ 9.2 ఇస్తానండి. ఎందుకంటే చిన్న నెగిటివ్ రిమార్క్స్ కూడా ఉంటాయి కదా. 9.2 అయితే కంపల్సరీగా ఇస్తానండి. ఈ సినిమాలో ఉపేంద్ర గారి పాత్ర ఎలా అనిపించింది? మళ్ళీ కొత్తగా వచ్చారు కదా. అంటే ఉపేంద్ర పాత్ర అయితే యాజ్ యూజువల్ హీరో రోల్ ప్లే చేయాలి కాబట్టి ప్లే చేస్తారు. కాకపోతే ఏంటంటే సినిమాకి ఓవరాల్గా హీరో అయితే రామ్ పోతినేని. సినిమా అయితే నిజం చెప్తున్నాను, ఒక సినిమా అభిమానంగా కాదు హీరో అభిమానంగా కూడా చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేస్తారు. కొన్ని సీన్స్ అయితే నిజంగా చెప్తున్నాను, లిటరల్ కన్నీళ్ళు తెప్పించారు. సీన్స్ అలా వచ్చాయి. సీన్స్ అలా డైరెక్టర్ కూడా బాగా తీసాడు, హీరో కూడా అలానే చేశాడు. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. సరే, సినిమా గురించి ఎలా అనిపించింది సినిమా? మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ అందరు రావాలి సినిమాకి. మంచి ఆదరణ ఇవ్వాలి సినిమాకి మాత్రం. కంబ్యాక్ అంటే చూపించారు. కాళ్ళు ఎగిరేసి మళ్ళీ చూడొచ్చు మూవీ. ఇంకా ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. ఇదైతే ఫ్యాన్ మేడ్ మూవీ. సినిమా అయితే చాలా డీసెంట్ గా ఉంది. సినిమా అయితే చాలా డీసెంట్ గా ఉంది. ఎవ్రీ ఫ్యాన్ చూడాలి. ఫ్యాన్ మూవీ ఇది. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని పేరు నిలబెట్టాడు రాము. సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇందులో? హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా ఉంది సినిమాలో.
బాగుంది భాగ్యశ్రీ. ముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఓకే, ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నట్టే ఉందా, రొటీన్ గా ఉందా, లేకపోతే ఇందులో కొత్తగా ఏమైనా అనిపించిందా మీకు ఈ మూవీలో? కొత్తగా అంటే ఎప్పుడు హీరోయిజం కాకుండా ఒక ఫ్యాన్ పడే బాధని చూపించాడు రామ్ నిజంగా హీరో కంట ఫ్యాన్ కంటే చాలా బాగా చూపించాడు. ఆంధ్ర కింగ్ అంటే ఇంక రామే. సినిమా చాలా బాగుందండి. హీరో ఫ్యాన్ బయోపిక్ బాగా చూపించారు. భాగ్యశ్రీ బాగుంది. మూవీ చాలా బాగుంది. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒక ఎమోషనల్ మ్యూజికల్ రైడ్ అనుకోవచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. మనకు సినిమాలో బాగా హైస్ ఉండవు కానీ హార్ట్ కనెక్ట్ అవుద్ది. ఈ మధ్య అలాంటి సినిమాలు రావట్లేదు. హార్ట్ కనెక్ట్ అయ్యే సినిమాలు రావట్లేదు. బాగా కనెక్ట్ అయింది. లాస్ట్ 45 minutes అయితే ఒక ప్యూర్ ఎమోషనల్ రైడ్. చాలా బాగుంది. ఫ్యాన్ గురించి బాగా చూపించారు. హీరో ఫ్యాన్ బ్యాక్ చాలా బాగుంది. ఉపేంద్ర గారి పాత్ర ఎలా ఉంది ఈ మూవీలో? ఉపేంద్ర రామ్ కనెక్షన్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ దాడిసారు వాళ్ళిద్దరు. సో ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే 10 కి ఎంత ఇస్తారు మీరు? 10కి 8 ఇస్తాను. బాగుంది. బాగుంది మూవీ. నాకైతే చాలా నచ్చింది. చాలా నచ్చింది. అంటే ఈ టైంలో ఇలాంటి మూవీస్ రాలేదు యాక్చువల్లీ. సో రామ్ మళ్ళీ ఇలాంటి కంటెంట్ తీసుకురావడం వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. అండ్ మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఎమోషనల్గా అయితే బాగా కనెక్ట్ అవుతారు అందరూ. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. మ్యూజిక్తో కూడా చాలా బాగుంది. ఇందులో ఏ పాట మీకు బాగా నచ్చింది? ఆబ్వియస్లీ నువ్వుంటే చాలే. రాబోకి కంబ్యాక్, పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ ఇది. చాలా అంటే కంబ్యాక్ ఇవ్వడం కాదు కానీ పర్ఫెక్ట్ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం వేరు. పర్ఫెక్ట్గా బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ తెలుగులో ఇప్పటి వరకు సరిగ్గా ఎవరు చూపించలేదు. కరెక్ట్గా చూపించారు సినిమా మొత్తం. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్లస్ హీరోయిన్ కెమిస్ట్రీ కానీ మ్యూజిక్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సినిమా కూడా చాలా బాగుంది. అంటే ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా నచ్చేటట్టే తీశారు సినిమా. ఫ్యామిలీస్కి కానీ యూత్కి కానీ అందరు కనెక్ట్ అయ్యేటట్టే తీశారు. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏంటి? పలానాది చాలా బాగుంది సన్నివేశం. క్లైమాక్స్ కానీ లేదా మురళీ శర్మ గారి సీన్స్ కానీ టికెట్లు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు అన్న డైలాగులు కానీ అలా హీరో కెమిస్ట్రీ సీన్స్ కానీ చాలా బాగా తీశారు. డైరెక్టర్ మా వైజాగ్ కుర్రాడే కాబట్టి ఆయన కంబ్యాక్ తీశారు. మహేష్ బాబు గారు ఆయన కూడా బాగా తీశారు. 2012 అనుకుంటాను ఆ టైం కందిరేగా మూవీ రిలీజ్. ఆ టైంలో అనమాట మనోడు కలెక్షన్స్ వచ్చేసరికి టైర్ 1 హీరోస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆ రేంజ్లో వరకు వెళ్ళింది. అప్పుడు స్క్రీన్ మీద అతను చూసి ఐ వాజ్ యాబ్స్ట్రక్ అనమాట అటువంటి పర్ఫార్మెన్స్. సో చాలా రోజుల తర్వాత సరైన కథ పడితే టైర్ 1 స్టేటస్కి వెళ్ళేంత రేంజ్ రామకు మాత్రమే ఉంది. ఎందుకంటే పక్కా కమర్షియల్ హీరో. ఒక యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఎమోషన్ కానీ ఏదైనా పలికించగల హీరో అనమాట. సో ఐ థింక్ ఇలాంటి పర్ఫెక్ట్ స్టోరీస్తో రావాలి. కానీ ఇదే మీడియా వేదికగా నేను చెప్తున్నాను, అన్న పాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఒకే ఒకటి విరాట్ కోహ్లీ బయోపిక్. అది పడితే పక్కా పాన్ ఇండియాకి వెళ్తాడు. ఫ్యాన్ అని ప్రతి హీరోకి ఫ్యాన్ ఉంటాడు కానీ ప్రతి హీరో గెలవాలంటే ఒక ఫ్యాన్ ఉండాలి. కానీ ప్రతి హీరో ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఒక ఫ్యాన్ వాల్యూ తెలుస్తుంది 100%. ప్రతి హీరో ఆ హీరో అని లేదు, ఏ హీరో అయినా ఫ్యాన్ అండ్ ఎవరు ఫ్యాన్స్ అయినా ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఫ్యాన్స్కి ఉన్న వాల్యూ తెలుస్తుంది 100%. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా కోసం మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి. చాలా బాగుంది అని పబ్లిక్ రియాక్షన్ అయితే మనకి ఇప్పుడు చూసాం కాబట్టి తెలుస్తుంది. వాళ్ళ రియాక్షన్ వాళ్ళ మాటల్లోనే సినిమా బ్లాక్ బాస్టర్ అని మరి కొంతమంది అంటున్నారు. సినిమా స్టోరీ కొంతమందికి నచ్చితే సినిమాలోని కామెడీ అయితే మరికొంతమందికి ఎంటర్టైన్మెంట్ గా అనిపించిందని మరికొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మిక్స్డ్ టు పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రేమ్తో భాను, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.